ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతిదినం నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా? సహవాసం అంటే కేవలం నీ అవసరతల కొరకు మాత్రమే ప్రార్థన చేయడం కాదు, కానీ నిజమైన సహవాసం అంటే ప్రతిదినం దేవునికి ఒక సమయాన్ని కేటాయించుకుని ఆయనతో గడపడం. ప్రార్థన అంటే కేవలం మన విన్నపాలు తెలియజేయడం మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడటం మాత్రమే కాదు, కానీ ఆయన కూడా మనతో మాట్లాడాలని ఆశ కలిగి ఉండడం. యేసుక్రీస్తు ప్రభుల వారు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించినప్పుడు ప్రతిదినం కొండకు వెళ్ళి వారు ప్రార్థన చేయు నిమిత్తం, తండ్రితో సహవాసం చేయు నిమిత్తం రాత్రంతా కొండ మీద ఏకాంతంగా తండ్రితో గడిపిన ఆయన పగలు అద్భుతాలు చేస్తూ ఉండేవారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు ఏ కార్యాలు చేయాలన్నా నీవు దేవునితో సహవాసం చేసినప్పుడే బలం పొందుకోగలవు. అందుకు మాదిరి యేసే. ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని విశ్వాసం నీవు కలిగి ఉన్నట్లయితే ఈ దినం నుండి నీ ప్రార్థన విధానం మార్చు. నీవు మాట్లాడడం మాత్రమే కాదు, దేవుడు నీతో మాట్లాడే వరకు కనిపెట్టి ప్రార్థన చేయి. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.